45 లక్షల విలువైన నగల బ్యాగ్ రోడ్డుపై పారేసుకున్నాక ఏం జరిగింది? చెన్నై నగరానికి చెందిన 48 ఏళ్ల పద్మ పారిశుద్ధ్య కార్మికురాలు. ఎప్పటిలాగానే ఓ రోజు రోడ్లు ఉడుస్తూ ఉండగా తనకు రోడ్డు పక్కన ఓ బ్యాగ్ దొరుకుతుంది. బ్యాగ్ ఏంటా అని ఆలోచిస్తూ దాన్ని తెరిచి చూడగా బ్యాగులో నిగనిగమని మెరుస్తూ బంగారు నగలు దర్శనమిస్తాయి. పద్మకు ఆ నగలను చూడగానే వాటిని దక్కించుకోవాలి అనే దురాశ కలగలేదు. తాను నిజాయితీగా వెళ్లి దగ్గరలోని పాండీ బజార్ పోలీస్ స్టేషన్లో ఆ బ్యాగ్ ని అందజేస్తుంది. పద్మ చేసిన ఆ మంచి పని చూసి పోలీసులే ఆశ్చర్యపోతారు. పోలీసులు బ్యాగ్ని పోగొట్టుకున్న రమేష్ అనే వ్యక్తికి ఆ బ్యాగ్ని అందజేస్తారు. 45 లక్షల విలువైన ఆ నగల కంటే తన నిజాయితీనే గొప్పదని నమ్మిన పద్మ గురించి రాష్ట్రం మొత్తం తెలిసిపోతుంది. ఎంతలా అంటే స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పద్మను పిలిపించి తనకు పురస్కారంతో పాటు ₹1,00,000 నగదు బహుమతి అందజేశారు. లలితా జ్యువెలరీస్ అధినేత కిరణ్ కుమార్ గారు పద్మను తన ఇంటికి పిలిపించి ఘనంగా సత్కరించారు. ఇప్పుడు పద్మ తమిళనాడులో ఒక చిన్న సెలబ్రిటీ అయిపోయింది. పద్మగారి కథ మనకు చెప్పేది ఒకటే, మనం నిజాయితీగా ఏదైనా మంచి పని చేస్తే ఆ మంచి మనల్ని వెతుక్కుంటూ వచ్చి వెలకట్టలేని సంతోషాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.